హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. అందరు ఎలా ఉన్నారు? ఇక ఉద్యోగులకు, పెన్షనర్లకు, టీచర్లకు సంబంధించినటువంటి ఒక ముఖ్యమైన ఒక అదిరిపోయే శుభవార్త అయితే రావడం జరిగిందనమాట. ఈరోజు వార్త అది ఏంటనేది ఈ వీడియోలో వెళ్ళి పూర్తిగా ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుందామండి. ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని అయితే తప్పకుండా లైక్ చేయండి. చాలామంది అయితే వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం లేదండి. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. తోటిపిల్లలందరూ కూడా వీడియోని షేర్ చేయండి. వివరాలు కనుక వెళ్ళినట్లయితే ఉద్యోగులకు పీఆర్సీ కేబినెట్ ఆమోదం. కేంద్ర మంత్రివర్గం కీలక నిర్ణయాలకు ఆమోద ముద్ర వేసింది. ఉద్యోగులకు ఎంత కాలంగా వేచి చూస్తున్న వేతన సంఘం ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. సుదీర్ఘకాలంగా చాలా కాలంగా ఉద్యోగులకు నూతన పీఆర్సీ కోసం ఎదురు చూస్తున్నారనమాట. అయితే ఇదే సమయంలో ఇస్రోలో దాదాపు 3,985 కోట్ల వ్యయంతో మూడో లాంచ్ ప్యాడ్ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చడం జరిగిందనమాట. అయితే అంతేకాకుండా ప్రధాని మోడీ అధ్యక్షతన సమావేశమై కేంద్ర మంత్రివర్గం కీలక నిర్ణయాలు అయితే తీసుకుంది. ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించడం జరిగిందనమాట. ప్రధానంగా ఇస్రోలో మూడో లాంచ్ ప్యాడ్ ఏర్పాటుకు కేంద్ర ఆమోదం కూడా తెలిపిందనమాట. అయితే అంతేకాకుండా ఉద్యోగులకు సంక్రాంతి కానుకగా 8వ పీఆర్సీ ఏర్పాటుపై ఏర్పాటు చేసేందుకు కేంద్ర మంత్రివర్గం ఆమోద ముద్ర అయితే వేయడం జరిగిందనమాట. కొంతకాలంగా 8వ పీఆర్సీ ఏర్పాటు కోసం ఉద్యోగులు వేచి చూస్తున్నారు. ఈ కమిటీ ఒక చైర్మన్, 2 సభ్యులతో ఏర్పాటు చేయనున్నారు. ఏపీలో ఇస్రోకు కేంద్ర క్యాబినెట్కి భారీగా నిధులైతే కేటాయిస్తున్నట్టు తెలిసిందనమాట. అంతేకాకుండా ఇది ఇలా ఉండగా దీని ద్వారా వచ్చినటువంటి ఏవైతే ఉన్నాయో మైలురాయి కేంద్ర మంత్రి అశ్విని వివరించడం జరిగిందనమాట. ఈ పీఆర్సీ ఏదైతే ఉందో రావాల్సింది దాన్ని కూడా మంత్రివర్గ సమావేశంలో దీనికి కూడా రావాల్సిన పీఆర్సీ కూడా త్వరలోనే గ్రీన్ సిగ్నల్ ఇవ్వబోతున్నట్టు మనకైతే మంత్రివర్గ సమావేశాల్లో ఒక వార్త అయితే రావడం జరిగింది. ఇది వాస్తవమేనండి. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు అప్డేట్ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.